మధ్యలో ఇదొకటి. హలో, నేను ఈశ్వరం తంబురాని మాట్లాడుతున్నాను. భయపడరా? నేను నీలకంఠని మాట్లాడుతున్నాను. భైరవి నీతో మాట్లాడమని చెప్పింది అమ్మాయి. అవును, కరెక్ట్ గానే ఫోన్ చేశారు. రేపే తంబురాని ఇంటికి వస్తున్నారు. మీరు రేపు కరెక్ట్ టైంకి వచ్చేయండి. ఏంటి రేపు వస్తున్నారా? ఇప్పుడు నేను మీ ఇంటికి గేటు ముందే నిలబడి ఉన్నాను. బయటకు వచ్చి కొంచెం చూడండి. ఈ రోజే వచ్చేసారా? అవును, మీతో మాట్లాడాలి. కొంచెం బయటకు వస్తారేంటి? అయ్యో, మీరు ఇక్కడ ఎవరికంటా పడకండి. ఏంటి ఎవరికంటూ పడకూడదా? అది కొంచెం కష్టమేనండి. అయినా సరే ట్రై చేస్తాను. నేను ఇప్పుడే వస్తాను, అక్కడే ఉండండి. ఏమిటే తలంతా కృష్ణాలు కంపు కొడుతోంది. నా చుట్టూ ఏం జరుగుతుందక్క? కొంచెం సేపటి క్రితం ఏం జరిగిందో నీకు జ్ఞాపకం లేదా? లేదక్క, ఎవరో కొట్టినట్లు ఒళ్ళంతా హోనం అయిపోయింది. నాకేం తెలియడం లేదక్క. అక్క, జుట్టంతా తడిగా ఉంది. నేను బయటకు వెళ్ళి ఆరబెట్టుకొని వస్తాను. ఆత్మ అనేది లేదు. ఒకవేళ అలా ఆత్మ అనుకున్నా కూడా జానకి గంగంటేనే ఇష్టం. తన ఒంట్లోకే కదా రావాలి, దీని ఒంట్లోకి ఎందుకు వచ్చిందబ్బా? ఏమే ఆత్మ గీత్మంటూ నాకే టోపీ పెట్టాలనుకుంటున్నావా? నీ పప్పులు నా దగ్గర ఉడకో. నేనే పెద్ద ఆత్మని. ఆ ఆత్మలు గీత్మలంట. నీలకంఠం, నీలకంఠం, ఎక్కడున్నావయ్యా? మీరు బయటికి వెళ్ళిపోయారు. నేను లోపల వచ్చేయండి. ఎక్కడా? ఇది లోపల. లోపల? ఈయనెప్పుడు లోపలికి వెళ్ళాడు? వచ్చేయండి వచ్చేయండి, అటే వచ్చేయండి. ఎక్కడున్నావయ్యా? అలాగే వెనక్కి తిరగండి. అలాగే మీ ఎడం వైపు తిరగండి. ఎక్కడా? ఇటువైపు తిరగండి. ఇటువైపు అంటే? ఇటండి.